రమణీయ సంజీవనానికి స్వాగతం. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు వీళ్ళు కోరుకున్నలాగా మార్కులు రావాలి, వీళ్ళు కోరుకున్నలాగా ర్యాంకులు రావాలి, అలా ఆలోచిస్తారు తప్ప వాళ్ళ పిల్లలకు మార్కులు ఎందుకు వస్తలేవు, వాళ్ళ పిల్లలకు క్లాసులో ర్యాంకులు ఎందుకు వస్తలేవు, దానికి కారణాలేంది, లోపం ఎక్కడ జరుగుతుంది, వాటిని గుర్తించి వాటికి పరిష్కార మార్గాలు చెప్పి పిల్లలకు సరి అయిన మోటివేషన్ ఇస్తూ ఏం చేయాలో ఎలా చేయాలో ఎప్పటికప్పుడు గమనిస్తూ చెప్తూ ఉంటే అప్పుడు ఆ పిల్లలకు ఆలోచన పెరుగుతుంది, ఆ పిల్లలు దారిలో పడే అవకాశము ఉంటుంది. కానీ ఆ దిశగా ఆలోచన చేయని తల్లిదండ్రులు చాలామంది. ఇక పిల్లవాడికి మార్కులు తక్కువ వచ్చినాయి, కొన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయితే ఫెయిల్ అవుతాడు, లేకుంటే యాన్యువల్ ఎగ్జామినేషన్లో మొత్తమే ఫెయిల్ అవుతాడు. ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తుంది, మీ అబ్బాయి సరిగా చదువుతలేడు అని ఇట్లా. ఇక పేరెంట్కి ఫోన్ రాగానే పేరెంట్ ఏం చేస్తాడు, ఆవేశం ఆలోచన కోల్పోతారు. ఇలానే ఒక అబ్బాయి ఫెయిల్ అయ్యిండట పరీక్షలలో, ఇంటికి వచ్చాడు. ఇంటికి రాగానే ఇక తండ్రి ఆల్రెడీ వచ్చి ఉన్నాడు కదా ఆడ, వాడి సంగతే చూద్దామని వచ్చి కూర్చున్నాడు ఆడ. ఇక పాపం ఆ పిల్లగాడి ఇంట్లోకి రాగానే ఇక లెఫ్ట్ రైట్ అనుకోరాదు, నీకు సిగ్గున్నదా, బుద్ధి ఉన్నదా, వెధవా, చదువుకోమంటే చదువుకోవు, ఇక నువ్వు నా కళ్ళకి అవపడద్దు, ఈ రోజు నుంచి నువ్వు నా కంటికి కనిపిస్తే కావడతా నిన్ను, ఇక నువ్వు ఎక్కడికనవో నా కంటికి మాత్రం అవుపడొద్దు అంటే అని కొట్టిండు. 2-3 దెబ్బలు కూడా ఎత్తారు. ఇట్లా తెలియదు కదా, అప్పుడు ఆవేశం కదా. సో ఆ పిల్లవాడు ఏం చేస్తాడు, ఇక ఏడ్చుకుంటూ బయటకో లేకుంటే రూమ్లకో ఎక్కడికో పోతాడు. ఇక పోయిన తర్వాత ఈ అడ్డు కూడా కొడుకు తండ్రులకు అలాగనే కొనసాగుతాయి. మరి ఈ అడ్డు కూడా ఎందుకు వచ్చింది, తొందరపడటం వల్ల వచ్చింది. నీ కొడుకు అంటే ప్రేమే కదా, ప్రేమే ఉంటుంది, ప్రతి తండ్రికి ప్రేమ ఉంటుంది, ఉండదని కాదు. కానీ నువ్వు ఆవేశపడడం వల్ల అది ఎన్ని అనర్థాలకు దారిస్తాడు. ఇప్పుడు వాడిని నువ్వు అక్కర్రాని మనిషిలాగా చేసినావు, వాడిని ఇక నీకు చదివే రాదు, నా ముఖం వేసి ఉంచొద్దంటే వాని మనసు ఎంత గాయపడుతుంది. ఇలా వాడు కూడా ఇక నాన్న దగ్గరికి రాలేదు, మాట్లాడలేదు, ఇద్దరు ఎడముఖం పెడముఖం అన్నట్టుగానే నడుస్తుంది. కానీ లోపల తండ్రికి మాత్రం ప్రేమ బాగా ఉంది. ఉంటే ఏం లాభం, అది సరిగా చూపించుకోవాలి ప్రేమను. కానీ తిట్టి కొట్టి బాధ పెడితే వాడు చదువుతాడా? ఇంకా మొండోడైతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది, ఇక మొత్తం గుణసున్న అయిపోతుంది. అందుకే పేరెంట్స్ తొందరపడద్దు, సరిగా సౌమ్యంగా చెప్పాలి దాన్ని. ఫెయిల్ అయితే ఏం కొంప ముచ్చుకపోయింది, ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది అద్భుతాలు చేయాలి దేశంలో, ప్రపంచంలో. ఏదో ముంచుకోపోయినట్టు, నువ్వేమో కోల్పోయినట్టు ఆవేశపడి చేస్తే ఇక తర్వాత బాధ ఎవరికి, మళ్ళీ నీకే. కొడుకంటే నీ ఆస్తి, వాడి నీ సంతోషం, నీ దీపం, నీ ఆశాదీపం, అట్లా కాదు కదా పెంపకం. అందుకే ఇక మళ్ళీ బాధపడతాడు ఆయన, నా కొడుకుని ఇట్లాంటిని, అయ్యో నేను ఎట్లా దీన్ని సవరించుకోవాలి కదా. ఇక వాడు అప్పటి నుంచి చదువుతలేడు, మరిగా సరిగా చదువుతలేడు, ఇక పోతలేడు, బడి కూడా చక్కగా పోతలేడు, వాడు ఎక్కడ పోతాడో ఎక్కడ తిరుగుతాడో కూడా తెలియదు ఇక. సో ఇక సవరించుకోవాలి అనుకున్నాడు, అది కూడా మంచిదే. సరే తప్పు చేసినో పిల్లల్ని అంటే అనొద్దు అని ఎవరు దోస్తు చెప్పిండో ఎవరు చెప్పినో, కానీ మళ్ళీ ఇక సవరించుకోవాలి దీన్ని, అబ్బో ఇట్లా చేయొద్దు, మళ్ళీ వాడు ఆగమైతే ఇబ్బంది అవుతుంది అని అనుకున్నాడు. ఇక అనుకున్నాక ఈ లోపు ఏమైపోయిందంటే ఒక ఫ్రెండ్ వస్తాడు, ఈయన ఫ్రెండ్ అంటే వానికి బదిలీ అయింది, అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక పోతూ ఈ ఫ్రెండ్ని కలుసుకోవాలి, ఆప్తమిత్రుడు ప్రాణ స్నేహితుడు అని వచ్చిండు, పెద్ద ఖరీదైనటువంటి గిఫ్ట్ పట్టుకొని వచ్చాడు. ఇక వచ్చి ఆ గిఫ్ట్ ఇస్తూ ఏమన్నాడంటే, అరే బాబు ఇక నాకు ట్రాన్స్ఫర్ అయింది, నేను పోతున్నా కదా, నాకు నీకన్నా గొప్ప స్నేహితుడు ఎవరు లేడు, నువ్వే నాకు ఆప్తునివి, ప్రాణ స్నేహితునివి, అందుకే నాకు గుర్తుగా నీకు గిఫ్ట్ ఇస్తున్నా. నువ్వు కూడా ఈ గిఫ్ట్ను నువ్వెవరినైతే బాగా ప్రేమిస్తున్నావో, నువ్వు ఎవరినైతే బాగా ఇష్టపడుతున్నావో, ఎవరంటే నీకు ప్రాణమో వాళ్లకు ఈ గిఫ్ట్ ఇవ్వరా బాబు అని ఆ స్నేహితుడు చెప్తాడు. ఆ స్నేహితుడు చెప్పిన తర్వాత ఈయనకి ఆలోచన వస్తుంది, ఓహో ఈ విధంగా ఇప్పుడు నా కొడుకును నేను సవరించుకోవచ్చు, నా కొడుకుని దగ్గర తీసుకోవాలి, వాడికి ప్రేమ చూపాలి అని అనుకుంటాడు.
అనుకోని ఏం చేస్తాడంటే ఆ గిఫ్ట్ కొడుకు దగ్గర తీసుకుపోతాడు. కొడుకు దగ్గర తీసుకుపోయి "అరే బాబు ఇట్రారా బాబు, ఇట్రారా బాబు" అని సంతోషంగా అంటాడు. వాడు అబ్బో మా నాన్నేమో ఇలా నన్ను పిలుస్తాడని కొంచెం చికాకునే, అంతకుముందు కోపం ఉన్నది కదా, అందుకే చికాకు ఏంది అంటాడు వాడు. అంటే "నానా ఇగో ఈ గిఫ్ట్ నా ఫ్రెండ్ ఇచ్చిండు, ఇస్తూ ఏమన్నాడంటే ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరైతే బాగా ఇష్టమో, ఎవరినైతే నువ్వు ప్రాణంగా ప్రేమిస్తావో, ఎవరినైతే నువ్వు అంత బాగా ఇష్టపడతావో వాళ్ళకు ఈ గిఫ్ట్ ఇవ్వరా" అని నాకు చెప్పిండు. బిడ్డ, నాకు నీకన్నా ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా ఎక్కువ కాదు. నువ్వంటే నాకు ప్రాణం, నువ్వంటే నాకు ఎంతో ప్రేమ, నువ్వంటే నాకు ఎంతో ఇష్టం నానా, అందుకే ఈ బహుమానం నీకు ఇస్తున్నా నానా అని ఇచ్చాడు. ఇయ్యంగానే ఏమున్నది, ఆ కొడుకు ఒక్కసారిగా మా నాన్నకు నా మీద ఇంత ప్రేమ అని కల్లో నుంచి నీరు వస్తుంది. మా నాన్నను నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానేమో అని అనుకుంటే, డాడీ మీరు నన్ను బాగా తిట్టిండ్రు, కొట్టిండ్రు, అందుకే ఇక నేను మీకు అవసరం లేదేమో, నేను మీకు భారమేమో అనుకున్నా, కానీ ఇంత ప్రేమ నాపై ఉందని నేను అనుకోలే డాడీ. చాలాసార్లు నేను ఇక మీకు దూరంగా ఉన్నందుకు మీరు నన్ను పట్టించుకోకపోతే నేను ఇక చదువుడు బంద్ చేసిన డాడీ, నేను ఇక మొత్తం ఇష్టం ఉన్నట్టు తిరుగుడు స్టార్ట్ చేసిన, ఇక ఏమన్నా కానీ అనుకుంటే మొండికేసినా కానీ ఇంత ప్రేమ నాకు ఉంటుందని అనుకోలే డాడీ. ఒక్కొక్కసారి అయితే ఇంకా నేను సూసైడ్ చేసుకుందామని కూడా ప్రయత్నాలు చేసిన డాడీ, ఇక మీకు భారం అవుతున్నా కదా అని ఇట్లా అనగానే ఆ తండ్రి కూడా బాగా కన్నీరు వారుతూ వచ్చి ఒకటేసారి ఇక నువ్వు మాట్లాడుకో, ఆ మాట మాట్లాడకు అని దగ్గరకు వచ్చి ఇద్దరు ఒకరికొకరు కౌగిలింతలో ఉండిపోతారు. ఏడుస్తుంటే ఆ కన్నీటి నీళ్లకు ఇద్దరు తడిసిపోతారు. అలా ఏడ్చిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ మధ్యన ఉన్న అడ్డుగోడ తొలగిపోతుంది. ఆ రకంగా అంటే మంచి మాటలతోటి ఆ ప్రేమను చూపించడం వల్ల, ఆప్యాయతను చూపించడం వల్ల, చేసిన తప్పును తెలుసుకోవడం వల్ల, ఆ పిల్లవాడు కూడా మా నాన్నకింత ప్రేమ ఉంది అని రియలైజ్ కావడం వల్ల ఆ అడ్డు తెర తొలగిపోయి మళ్ళీ తండ్రి కొడుకులు పూర్వస్థితిలో ఎలా ఉన్నారో ఆనందంగా, ఎలా అయితే స్నేహంగా ఉన్నారో అలా స్నేహంగా ఉంటూ, ఆ తండ్రి ఎప్పుడూ కూడా ఆ కొడుకును గమనిస్తూ, కొడుకు ఎక్కడ తప్పు చేస్తున్నాడు మంచిగా స్నేహితుల్లాగా చెప్తూ, ఆ తప్పులను సరిదిద్దుతూ, ఇతరులను స్ఫూర్తిగా చూపిస్తూ, ఇలా అతన్ని అద్భుతమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దిండు ఆ తండ్రి. అలా వాళ్ళ కుటుంబము అంటే ఇలా పేరెంటింగ్ ఇలా చేయడం వల్ల ఎంత అద్భుతంగా, ఎంత సంతోషంగా జీవించారో అంటే ఇక చెప్పలేము. అంటే ఆ పిల్లవాడు అంత ఐఏఎస్ ఆఫీసరో ఏదో అయిపోయిండటం, మంచిగా బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ కష్టం ఫలించింది. ఎవరైనా పిల్లల్ని ఇట్లా పేరెంటింగ్ చేయాలి, మాటలతోటి బాధ పెట్టొద్దు. బాధ పెడితే వచ్చేది ఏమీ లేదు, వాళ్ళకు నష్టం జరుగుతుంది. వాళ్ళకు నష్టం జరిగితే మనకు కూడా నష్టమే. కాబట్టి ఈ పేరెంట్స్ ఎవరైనా కూడా జాగ్రత్తగా గమనించండి, పిల్లలకు తగిన సలహాలు ఇవ్వండి, వాళ్ళకు మోటివేషన్ ఇవ్వండి. అలా చేస్తే మీరంతా హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ, ఉండాలని ఆశిస్తూ ఈ వీడియోను షేర్ చేయండి, లైక్ చేయండి, ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.